భారత్ మాతా కే భారత్ మాతా కే. ముందుగా అందరికీ మార్చలేయ ప్రజలకు అలానే మీడియా మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం బత్తుల రాంబాబు గారు వెల్దుర్తి మండలానికి చెందిన బత్తుల రాంబాబు గారికి ఈరోజు పల్నాడు జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. వారు పార్టీలో వారి వంతుగా పార్టీ బలోపేతానికి కృషి చేసి 2024లో పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి వారంతా కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలానే మాచర్ల పట్టణ అధ్యక్షులు రాజకుమార్ గారు, అట్లనే బీజేపీ సీనియర్ నాయకులు గుడిపల్లి ఈశ్వరయ్య గారు, అట్లనే బత్తుల రాంబాబు గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మాట్లాడాల్సిందిగా పట్టణ అధ్యక్షులు రాజకుమార్ గారు కోరుచున్నారు. నమస్కారం. రాంబాబు గారికి జిల్లా బాధ్యతలు అప్పగించడం సంతోషకరమైన పరిణామం. ఇదే విధంగా పార్టీలో చేరి ఉత్సాహంగా పార్టీని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము. రాబోయే 2024 ఎన్నికల్లో అందరం కలిసి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా సన్నాహకాలు చేసుకుంటాము. రాంబాబు గారు లాంటి యువకులు మరింకా చేరాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాశీపతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నియోజకవర్గ గవర్నర్ కాశీపతి గారికి, అనంతకుమార్ గారికి, అట్లానే ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా బత్తుల రాంబాబు గారికి జిల్లా ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పచెప్పినందుకు ధన్యవాదాలు. అలాగే పార్టీలో యువత ఉత్సాహంగా పాల్గొనాలని, ఇప్పుడు దాకా పార్టీకి దూరంగా ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ పార్టీలో వీళ్ళని తొందరగా పాల్గొని పార్టీని బలోపేతం చేసి పార్టీ ద్వారాగా ప్రజలకి, మన దగ్గరకు వచ్చిన కార్యకర్తలకి న్యాయం చేయాలని అందరికీ నమస్కారం. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు బీజేపీ పార్టీ తరఫున. ఈరోజు నాకు ఓబీసీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా పల్నాడు జిల్లా ఓబీసీ అధ్యక్షులు గుడిపల్లి పుల్లారావు గారికి కృతజ్ఞతలు. అలాగనే లాస్ట్ ఓబీసీ గోపి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా మీద ఇంత బాధ్యత చేపట్టినందుకు నేను పార్టీకి బలోపేతంగా ముందుకు వెళ్తానని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. 2024లో నా వంతుగా నేను కృషి చేస్తానని